వెల్కమ్ టు బొమ్మపాల ఫుడీస్. ఈరోజు మన రెసిపీ ఎగ్లెస్ వెజ్ ఎగ్ కర్రీ. వెజ్ మాత్రమే తినే ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నాలుగు 400 గ్రాముల పన్నీర్ని వీడియోలో చూపిన విధంగా తురుముకోవాలి. 2 చిన్న సైజు బంగాళదుంపలు మెత్తగా ఉడకపెట్టుకొని పైన తొక్కు తీసి పన్నీర్ తురుములో వేసి మిక్స్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ వేసి మిశ్రమాన్ని చపాతీ పిండిలా ముద్దగా కలుపుకోవాలి. తరువాత పిండిలో పావు వంతు పిండిని పక్కకు తీసి మిగిలిన పిండిని ఉండలుగా చేసుకొని పక్కకు తీసిన పిండిలో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పెద్ద ఉండలను తీసుకొని వీడియోలో చూపిన విధంగా అరచేతి మీద ఉంచి ఎల్లో కలర్ కలిపిన ఉండలను మధ్యలో పెట్టి అన్ని వైపులా మూసి కోడిగుడ్డు షేప్లో చేసుకోవాలి. అలా అన్నీ రెడీ చేసుకొని ప్లేట్లో కొద్దిగా మైదా పిండిని తీసుకొని రెడీ చేసిన ఉండలను అందులో వేసి దొర్లించాలి. ఇలా చేయటం వల్ల పైన ఉన్న తేమని మైదా పిండి పీల్చుకొని ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఇలా అన్నీ రెడీ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కళాయిలో ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసి ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత రెడీ చేసుకున్న ఉండలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లైట్గా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత వేస్తే పైన కలర్ వస్తుంది, లోపల పచ్చిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతున్నప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలి. అలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నాన్ స్టిక్ పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత 2 ఇంచుల చెక్క, పావు టీ స్పూన్ జీలకర్ర, మీడియం సైజు పెద్దలపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. 3 పచ్చిమిరపాయ చీలికలు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఉంచి పావు టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసి మిక్స్ చేసుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసి 1 నిమిషం తర్వాత 3 టమాటాలు, ఒక పెద్దలపాయ పేస్ట్ వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడుకు వచ్చే వరకు ఉంచి ఉడుకు వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పాలమిగడ కానీ 2 టేబుల్ స్పూన్ల మిల్క్ క్రీమ్ కానీ వేసి మిక్స్ చేసుకొని 1 నిమిషం ఉంచి కావాల్సినంత కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. బాగా ఉడుకు వచ్చిన తర్వాత ముందు రెడీ చేసుకున్న ఉండలను వేసి ఒకసారి మిక్స్ చేసుకొని 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, వేడి వేడి ఎగ్లెస్ ఎగ్ కర్రీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లింక్ని ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.